ఇది డెబ్యూ తెలుగులో. అవును. తమిళ్ డెబ్యూ జననాయకన్ చేశారు అక్కడ విజయ్ గారితో, ఇక్కడ నాని గారితో. ఇది మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఏం చెప్పాలి, ఫీలింగ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. అన్ని దేవుడి దయ. నా కెరియర్లో ఫస్ట్ సాంగ్ విజయ్ గారితో, అండ్ మన తెలుగులో ఇది ఫస్ట్ సాంగ్ నాని గారితో. నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్, అండ్ వాళ్ళిద్దరితో పని చేయడం అన్నది నాకు చాలా హ్యాపీ అండ్ డ్రీమ్ కూడా. ఎందుకంటే వాళ్ళ మూవీస్ అన్నీ అప్పటి నుంచి చూస్తున్నాము. ఇండస్ట్రీలో వాళ్ళతో ఎప్పుడైనా ఒకసారి పని చేయాలి అన్న థాట్ ఎప్పుడూ మైండ్లో ఉన్నది ఒక కొరియోగ్రాఫర్గా. సో అది తమిళ్లో విజయ్ గారితో, తెలుగులో నాని గారితో ఇది ఫస్ట్ సాంగ్ జరగడం అన్నది చాలా హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్లస్. అసలు మీకు ఎట్లా వచ్చింది ఈ అవకాశం? అంటే ఈ సినిమా యా డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు ఏంటి? ఈ ఈ సినిమా, ఈ సాంగ్ నాకు రావడానికి ఒకే ఒక రీజన్ శ్రీకాంత్ అన్న, ఆయన మాత్రమే. ఎందుకంటే దసరాలో నేను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పని చేసిన, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. సో మూవీ అంతా ట్రావెల్ అయ్యాను. అప్పుడే మనం చేసిన పని చూసి శ్రీకాంత్ అన్న ఒకరోజు నువ్వు నాకు సాంగ్ చేయాలని చెప్పారు. సో ఆ చెప్పిన మాటని ఈ మూవీలో నిలబెట్టారు. నేను ఫస్ట్ చూసినప్పుడే నువ్వు ఖచ్చితంగా ఈ మూవీలో సాంగ్ చేస్తున్నావు. అందరూ నన్ను నమ్మడానికి ముందే నన్ను నమ్మింది అన్నయ్యనే. సో ఆయన నమ్మి లేదు, వాడు చేస్తాడు, వాడే ఈ సాంగ్ చేయాలని లాస్ట్ దాకా నా కోసం నించున్నది అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఇదంతా మీ వల్లే. శ్రీకాంత్ మ్యాడ్నెస్కి ఇంకొక మ్యాడ్ నువ్వు తోడేశావు, అందుకనే ఈ స్టెప్స్ అట్లా వచ్చినాయి. స్టెప్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. జంగిరెడ్డి ఫోక్ సింగర్గా మా అందరికీ సుపరిచితులు, తెలుగు రాష్ట్రాల్లో కాదు బయట కూడా ఎంతోమందికి సుపరిచితులు. జంగిరెడ్డిని ఈ సినిమాలో పాడించడం జరిగింది. నీ ఎక్స్పీరియన్స్ ఏంది? ఫస్ట్ అయితే నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను మాయా. ముందుగా మాయా, మా మామ, మేము మాయా అని పిలుచుకుంటాం. ఆ తర్వాత శ్రీకాంత్ అన్న గారు, అది ముఖ్యంగా ఈ పిల్లర్స్ ఉన్నారు మాకు. అంటే జనరల్గా ఎన్నో కొన్ని వేల కార్యక్రమాలు వేదికల మీద అటు అన్ని ప్రాంతాలలో, అటు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ, యావత్ వేరే కంట్రీస్ కూడా పోయొచ్చినాం. అయితే ఈ పాట అంటే ఇంతకుముందు కూడా కొన్ని పాటలు వచ్చినాయి, కానీ అవి ఎంతవరకు వచ్చినాయి, ఆగిపోయినాయి, అట్లున్నాయి. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దాంట్లో నన్ను పాడించడం, తర్వాత నా దేవాయని కూడా వాదించడం,